హాయ్ హలో అందరూ నమస్తే. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ మరి ప్రమాదానికి గురైంది. అందులో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడ డ్రైవర్ గనక ఆ ఒక్క పని చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. డ్రైవర్ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, హైదరాబాద్ నుంచి అక్కడి దాకా ఆ మధ్యలో జరిగినటువంటి అంశాలు ఏంటని మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. హైదరాబాద్లో రాత్రి 9:30 గంటలకు పటాన్ చెరువులో బస్సు ప్రారంభమై బీరంగూడ, గండిమైసమ్మ, బాచుపల్లి క్రాస్ రోడ్డు, మియాపూరు, వనస్థలిపురం ఇట్లా అక్కడ స్టాపుల్లో అందరినీ ఎక్కించుకొని బెంగళూరుకి బయలుదేరింది బస్సు. అయితే ఎక్కడైతే కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర ఉల్లందకొండ ఎక్స్ రోడ్ అని ఉంటుంది. ఆ ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు సమయం 3:30 గంటలు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక బైకుని ఢీ కొట్టడం జరిగింది బస్సు. బైక్ ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బైక్ మాత్రం ఆ బస్సు కింద ఇరుక్కుపోయింది. మరి ఆ బైక్ ఢీ కొట్టినప్పుడు కనుక డ్రైవర్ అది గమనించి అక్కడే బస్సును ఆపి ఉంటే కనుక ఈ ప్రమాదం జరిగేదే కాదు. కానీ ఏం చేశాడు, ఆ బైక్ దాని కింద ఉండగానే కొద్ది దూరం అట్లాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బైక్కు ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్, ఆ రాపిడి జరుగుతుంది కదా, రోడ్డు డాంబర్ రోడ్డు కదా, ఆ రాపిడికి మరి అది పేలిపోయింది. పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయి బస్సుకు ఆ నిప్పులు అంటుకున్నాయి. ఆ నిప్పులు అంటుకోగానే డ్రైవరు అప్పుడు సడన్గా బస్సును ఆపడం జరిగింది. ఆ బస్సును ఆపిన వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి హెల్పర్ కూడా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాటర్ క్యాన్ ఉంటుంది, ఆ వాటర్తో బస్సును ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అది ఓల్వో బస్సు, ఏసీ బస్సు కదా, సో అది ఆ మంటలు చాలా స్పీడ్గా వ్యాప్తి చెందాయి. ఆ బస్సులో ఉన్న వాళ్ళు చాలామంది స్లీపర్ సెల్స్ పైన పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. పాపం తెల్లవారుజాన 3:30 గంటే ఎలాంటి నిద్రలో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి నిద్రలో ఉంటారో అందరికీ తెలుసు. సో ఆ క్రమంలో కొంతమంది మేలుకున్నారు. సడన్గా ఆగేసరికి ఆ మంటలు చూసేసరికి ఆ డ్రైవర్ పారిపోయాడు. ఇక ఇది పెద్దగా జరిగేటట్టు ఉందని చెప్పి ఆ హెల్పర్ మాత్రం గట్టిగా అరిచి అక్కడ ఉన్న వాళ్ళను లేపే ప్రయత్నం చేస్తే పాపం బయటికి రావాలంటే ఎమర్జెన్సీలా డోర్ లాక్ పడింది, మామూలు మధ్యలో ఉండేటువంటి డోరు లాక్ పడింది, వాళ్ళు బయటికి రాలనేటువంటి పరిస్థితి క్షణాల్లోనే జరిగిపోయింది. కాబట్టి చాలామంది అద్దాలు పగలగొట్టుకొని బయటపడి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది కొంతమంది గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు లేవలేక మరి సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అంటే సుమారుగా దీంట్లో 42 మంది ప్రయాణం చేస్తున్నారంటే ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అందులో 23 మంది తప్పించుకున్నారు, ఆ అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. సో డ్రైవర్ కనుక ఇది గమనించి ఆ బస్సును అక్కడే ఆపివేసి ఉంటే కనుక ఆ బైకు యొక్క పెట్రోల్ ట్యాంకర్ పేలకుండా ఉండేది, ఈ ప్రమాదం జరగకుండా ఉండేది. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగింది. సో ఈ బస్సుకు సంబంధించి రకరకాలుగా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా. దీనికి ఫిట్నెస్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు అని ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. అయితే హైదరాబాదు నగరంలోనే 16 చలానాలు ఈ బస్సుకు ఉన్నాయంట. మరి వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించి అక్కడ వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తే మరి వాళ్ళు అక్కడ ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు, మీడియా వాళ్ళకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కొంతమంది ఏమో ఈ టైంలో ఈ బస్సు గురించి మాట్లాడడం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు ఈ తప్పిదం దేనివల్ల జరిగింది అనేటువంటివి తెలుసుకోవాలి. ఫిట్నెస్ లేని బస్సులు ప్రయాణం చేసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అడగకుండా ఎందుకుంటారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఫిట్నెస్ అనేది ఉండాలి కదా బస్సుకు. ఇన్సూరెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, పొల్యూషన్ చెక్ చేశారా, అన్ని రకాలుగా బస్సు ఫిట్గా ఉందా లేదో చూడాలి. ఇవన్నీ అన్నిటి మీద ప్రశ్నిస్తే అధికారులు కూడా ఒక భయం అనేది కలుగుతుంది, ఇంకోసారి ఇంకో ప్రమాదం జరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు ఈ టైంలో ప్రశ్నిస్తారా, ప్రశ్నించకూడదు, తెలివి ఉందా అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ప్రమాదం జరగడం అనేటువంటిది దురదృష్టకరం. మళ్ళీ అందులో మరణించిన వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. మిగతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా వారందరినీ మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.